మీకు తెలుసా యూట్యూబ్‌లో వ్యూస్ రావాలి అంటే మనకు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కంటే ఇంపార్టెంట్ థంబ్‌నెయిల్ అని యూట్యూబే మనకు చెప్పింది. 100 వీడియోస్ వైరల్ అయినట్లయితే అందులో 90 వీడియోస్ థంబ్‌నెయిల్ ద్వారానే ఎక్కువగా వైరల్ అవుతున్నాయనైతే యూట్యూబ్ మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఈ ఛానల్‌లో మాత్రమే దొరుకుతుంది. చూడండి, యూట్యూబ్ ఒకటి పెట్టిందంటే దాని గురించి ఫస్టే యూట్యూబ్ మనకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. థంబ్‌నెయిల్ గురించి ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసిందంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి? అలాగే ఏ విధంగా చేస్తే మనకి ఎక్కువగా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని యూట్యూబే మనకు చెప్పడం జరిగింది. దీనిని యూట్యూబ్ ఒక 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఇందులో పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు అసలు థంబ్‌నెయిల్ గురించి యూట్యూబ్ ఏం చెప్పింది అంటే, ఒక వీడియో అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన తర్వాత నీ కంటెంట్ చూసే ఆడియన్స్ దగ్గరికి ఆ వీడియో వెళ్తుంది. వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. సజెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చూసి ఆ వీడియోని క్లిక్ చేయాలి. అందులో వాళ్ళకి నచ్చిన టాపిక్ ఉందని వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది అని ఇక్కడ మనల్ని క్వెషన్ చేస్తుంది. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తుంది. ఒక వీడియోని చూడాలి అంటే ఆ థంబ్‌నెయిల్ మీద ఉన్నదాన్ని బట్టే వాళ్ళు చూసి అందులో ఈ టాపిక్ ఉంది అని అర్థం చేసుకొని ఆ వీడియో మీద క్లిక్ చేసి చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే కింద ఒక హైలైట్ చేసి ఫన్ ఫ్యాక్ట్ అని ఇచ్చి 90% ఆఫ్ వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చేటివి కస్టమ్ థంబ్‌నెయిల్ అప్‌లోడ్ చేసినవి మాత్రమే. ఇప్పుడు థంబ్‌నెయిల్ డిజైనింగ్ గురించి యూట్యూబ్ చెప్పిన ఆ పాయింట్స్ ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, మీరు థంబ్‌నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు అసలు ఎవరిని టార్గెట్ చేసుకొని మీరు డిజైన్ చేస్తున్నారు అని ఆలోచించాలి. ఒకవేళ మీ సబ్స్క్రైబర్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లయితే అంతకుముందు నువ్వు ఏ విధంగా అయితే థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తున్నావో అదే విధంగా అయితే థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే నీ సబ్స్క్రైబర్స్‌కి ఆల్రెడీ నువ్వు ఏ విధంగా థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తావు అనేది వాళ్ళ మైండ్‌లో సెట్ అయి ఉంటుంది కాబట్టి నువ్వు అదే విధంగా క్రియేట్ చేస్తే వాళ్ళకి వెంటనే కనెక్ట్ అవుతుంది. కానీ యూట్యూబ్‌లో సహజంగా ఎక్కువ క్లిక్స్ వచ్చే థంబ్‌నెయిల్స్ ఏంటో తెలుసా? షాకింగ్ రియాక్షన్ ఇవ్వటం, లేకపోతే భావోద్వేగమైన మాటలు, లేకుంటే భావోద్వేగమైన ఎక్స్‌ప్రెషన్స్ గాని మీరు థంబ్‌నెయిల్‌లో యాడ్ చేసినట్లయితే మనకి ఎక్కువగా క్లిక్స్ అయితే వస్తున్నాయి. ఎందుకనంటే మీరు వైరల్ అయిన వీడియోస్‌లో చాలా చూడండి, ఏడుపు ముచ్చట్లు గాని, లేకపోతే షాకింగ్ రియాక్షన్ గాని ఇవి వాడుతూ ఉంటారు. ఇలా మనం వాడినప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్‌కి ఏమనిపిస్తుందంటే ఇందులో ఏదో ఉంది, లేకుంటే ఏదో బాధపడుతున్నారు ఈ విధంగా అనుకోని క్లిక్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటి థంబ్‌నెయిల్స్ అయితే వైరల్ అవుతున్నాయి అని అయితే చెప్తుంది. పాయింట్ నెంబర్ 2, బ్రాండింగ్. మనం ఒక థంబ్‌నెయిల్ డిజైన్ చేసేటప్పుడు బ్రాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేసినప్పుడు నీ ఆడియన్స్ వచ్చి చూడగానే అది నీ థంబ్‌నెయిలే అని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అందులో ఏం రాసిర్రు అనేది సైడ్ ఫ్యాక్టర్స్. బట్ అది చూడగానే నీదే అని అర్థమయ్యే విధంగా అయితే ఉండాలి. అలా ఉండాలి అంటే మీరు థంబ్‌నెయిల్ డిజైన్ చేసేటప్పుడు వాడే ఇమేజెస్ గానీ, లేకపోతే ఫాంట్స్ గానీ డిఫరెంట్‌గా ఉండాలి అందరికంటే కూడా. అలాగే అర్థవంతంగా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మనది స్పెషల్‌గా అయితే కనిపిస్తుంది. అన్ని థంబ్‌నెయిల్స్‌లో ఒకలాగానే కనిపిస్తే అక్కడ అట్రాక్టివ్‌నెస్ అనేది ఉండదు. అలాగే చూసే వాళ్ళు స్క్రోల్ చేసుకుంటూనే వెళ్తారు. అదే డిఫరెంట్‌గా కనిపించిందనుకోండి, ఆ థంబ్‌నెయిల్ చూసిన వెంటనే అక్కడ ఆగి చూస్తారు అందులో ఏముంది అని. అందుకోసమే మన థంబ్‌నెయిల్ అనేది డిఫరెంట్‌గా మంచి ఫాంట్స్ వాడి క్రియేట్ చేయాలని అయితే చెప్తుంది. పాయింట్ నెంబర్ 3, కలర్ మ్యాచింగ్ అనేది ఉండాలి. అంటే మీరు ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు యెల్లో బ్యాక్‌గ్రౌండ్ తీసుకుర్రనుకోండి, యెల్లో బ్యాక్‌గ్రౌండ్ మీద వైట్ టెక్స్ట్ ఇస్తే 2 కూడా మ్యాచ్ అయినట్లే ఉంటాయి. అంటే అది లైటే, ఇది లైటే, మొత్తం కలిసిపోయినట్లు ఉంటుంది. ఆ విధంగా ఉండడం ద్వారా చూసే వాళ్ళకసలు ఆ థంబ్‌నెయిల్ అనేది ఉన్నదనేది కూడా అర్థం కాదు. అందులో ఏం రాశారనేది కూడా అర్థం కాదు. అందుకోసమే మనం కలర్ మ్యాచింగ్ అనేది యూజ్ చేయాలి. ఒకవేళ డార్క్ వాడినట్టయితే లైట్ టెక్స్ట్ వాడడం, యెల్లో కలర్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్న కాడ బ్లాక్ టెక్స్ట్ ఇవ్వడం, లేకుంటే బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్న కాడ వైట్ ఆర్ యెల్లో ఈ కలర్స్ మనం యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. ఎందుకనంటే థంబ్‌నెయిల్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌కి అలాగే మన టెక్స్ట్‌కి పూర్తిగా మ్యాచింగ్ అయినప్పుడు మొత్తం గూడా అందులో కలిసిపోయినట్టయితే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తోటో లేకుంటే బ్లూ పెన్ తోనో రాస్తే కనిపిస్తుంది గానీ వైట్‌నర్ తోటి రాస్తే మనకు కనిపించదు. పాయింట్ నెంబర్ 4, యూట్యూబ్ అనేది డిఫరెంట్ డివైసెస్‌లో డిఫరెంట్‌గా మన థంబ్‌నెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. అంటే టీవీలో ఒకలాగా కనిపిస్తుంది మన థంబ్‌నెయిల్,
మొబైల్‌లో ఒకలాగా కనిపిస్తుంది. మొబైల్ బ్రౌజింగ్ ఫీచర్‌లో ఒకలాగా కనిపిస్తుంది. అలాగే సజెస్టెడ్ వీడియోస్‌లో ఒకలాగా కనిపిస్తుంది. జియో ఫోన్‌లో ఒకలాగా కనిపిస్తుంది. లేకుంటే ట్యాబ్‌లో ఒకలాగా కనిపిస్తుంది. ఇవన్నిట్లో కూడా డిఫరెంట్ సైజెస్‌లో అలాగే డిఫరెంట్ ప్లేసెస్‌లో మనకు చూపించడం జరుగుతుంది. ఇలా చూపించినప్పుడు నీ థంబ్‌నెయిల్ అర్థమయ్యే విధంగా ఉండాలి. అంటే థంబ్‌నెయిల్‌ని నువ్వు క్లిష్టంగా కాకుండా ఈజీ వేలో అర్థమయ్యే విధంగా తక్కువ టెక్స్ట్ ఉండేలా, అలాగే తక్కువ ఇమేజెస్ తోటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ఏది పడితే అది చెత్త మొత్తం రాసి థంబ్‌నెయిల్ మొత్తం నింపేసినావనుకో, ఎవరికైనా బ్రౌజింగ్‌లో నీ వీడియో సజెస్ట్ చేసినట్లయితే వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ థంబ్‌నెయిల్ అనేది చెత్తగా ఉన్నట్లయితే వాళ్ళు స్క్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారు. అదే నువ్వు షార్ట్ కట్‌లలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే క్లీన్‌గా, నీట్‌గా ఉన్నట్లయితే వాళ్ళు చూడగానే వాళ్ళకు ఈ పాయింట్ ఇందులో ఉంది అని వాళ్ళు ఫస్టే చదువుతారు. చదవగానే క్లిక్ చేసే విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇమేజెస్ కూడా క్వాలిటీ తోటి చెత్తగా మొత్తం నింపకుండా మీరు థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. అలా చేసినట్లయితే మనకు ఎక్కువ క్లిక్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనైతే యూట్యూబ్ చెప్తుంది. పాయింట్ నంబర్ 5 థంబ్‌నెయిల్ ట్రెండ్. యూట్యూబ్‌లో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. అలాగే కేటగిరీకి ఒక్కొక్క ఆడియన్స్ బేస్ అయితే ఉంటుంది. అంటే వ్లాగింగ్ కేటగిరీ, లేకుంటే టెక్ కేటగిరీ, లేకుంటే హౌ టు, లేకుంటే ఎడ్యుకేషన్, ఇవన్నీ వేరు కేటగిరీస్. అలాగే ఇందులో ఆడియన్స్ కూడా మైండ్ సెట్ కూడా వేరు ఉంటుంది. వాళ్ళందరికీ కూడా వ్లాగింగ్ అంటే ఇలానే ఉండాలి థంబ్‌నెయిల్ అని అయితే అనుకుంటారు. అందుకోసం మీరు చూడండి, వ్లాగింగ్ థంబ్‌నెయిల్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి. అలాగే టెక్ థంబ్‌నెయిల్స్ అన్నీ ఒకలాగా కనిపిస్తాయి. అలాగే ఎడ్యుకేషన్ థంబ్‌నెయిల్స్ అన్నీ ఒకలాగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా థంబ్‌నెయిల్ ట్రెండ్స్ అని అయితే అంటారు. అలాగే యూట్యూబ్ కూడా మనకు దీని గురించి చెప్తుంది. నీ ఆడియన్స్ థంబ్‌నెయిల్ టేస్ట్ ఏంటి అని నువ్వు తెలుసుకోవాలి. అది ఏ విధంగా తెలుసుకుంటావు? పెద్ద క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా చేస్తే ఎక్కువగా వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, అలాగే నువ్వు చేసిన వీడియోస్‌లలో ఎలాంటి థంబ్‌నెయిల్ పెడితే ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో దానికి అనుగుణంగా నువ్వు థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి. అలా అయితేనే వ్యూస్ వస్తాయి. అలాగే నీ పాత వీడియోస్ కూడా వ్యూస్ రావాలి అనుకుంటే ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో థంబ్‌నెయిల్ ట్రెండ్, దానికి అనుగుణంగా నువ్వు అది ఎడిట్ చేసి మళ్ళీ దానికి చేంజ్ చేసినా కూడా థంబ్‌నెయిల్, దానికి కూడా ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. పాత వీడియోకి కూడా వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ అయితే ఈ 5 పాయింట్స్ అయితే మనకు క్లియర్‌గా చెప్పింది. ఈ విధంగా క్రియేట్ చేస్తే ఖచ్చితంగా క్లిక్స్ వస్తాయన్న గ్యారంటీ యూట్యూబ్ అయితే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే యూట్యూబ్‌లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం దాని మీద వీడియో చేయడానికి అయితే ప్రయత్నించుకుందాం. అలాగే ఈ వీడియో మీకు చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీకు నచ్చుతుందని అయితే నేను అర్థం చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే. చిన్న ఇన్ఫర్మేషన్, యూట్యూబ్‌లో గానీ, లేకపోతే యాడ్‌సెన్స్‌లో గానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా డైరెక్ట్ మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి.